నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో, మీరు బాగున్నారా అని నన్ను అడగకండి. మరి వీడియోలు చెయ్యాలా మానేయాలా అనేది మీరే చెప్పండి. ఇంతకుముందు కూడా నేను చేయనండి, ఇంకా మానేస్తానండి అని కూడా పెట్టేశాను. ఎందుకంటే దీనికి చాలా సహకారం ఉండాలి. దీనికి టార్చర్ ఉంటే అసలే పనిచేయదు. నేను చేసేదానికి నాకు ఇంకా ఎదరికి వెళ్ళాలి అంటే మరి ఇంట్లో వారి సహాయం సహకారం చాలా ఉండాలి. తర్వాత మీ ఆదరణ తప్పకుండా ఉంటుంది, అది నాకు తెలుసు. మరి నేను ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది పడుతున్నాను. అంటే ఎవరు ఏమన్నప్పటికీ కూడా మరి ఇంటైనా పోనీలే, నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను, నువ్వు చేసుకుంటున్నావు కదా, బాగా మాట్లాడుతున్నావు కదా, చేసుకో, దాని గురించి నీకెందుకు అని చెప్పారు. మరి ఛానల్ పెట్టినప్పటి నుంచి 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాను కదా. మరి వాళ్ళకి 1,00,000 రూపాయలన్నా ఖర్చు పెట్టి ఉంటాను ఈ ఛానల్ గురించి. చెల్లలు కొనుక్కోవడం అని, నెట్ వేయించుకోవడం అని, మరి రకరకాలు చేసి చూపించాలి అంటే ఖర్చు అవుతుంది కదా. అలానే రకరకాల పచ్చళ్ళ కానించి చాలా రకాలు చేసి పెట్టేను వచ్చామండి అభిరుచుల్లో. మరి ఈ మధ్యకాలంలో ఒకరు అన్నారు, చాలా తక్కువ చూసినవి ఉంటాయి కదా, చాలా వీడియోలు అయిపోయినాయి కదా, కొన్ని డిలీట్ అన్నారని చూసి 25-20 మంది చూసినవి అలా డిలీట్ చేసేసాను. అలాగా ఒక 1000 వీడియోలన్నా డిలీట్ చేసాను. మరి అలా చెయ్యకూడదు, మరి ఉండే టైం అనేది తగ్గిపోతుంది అని తర్వాత అన్నారనుకోండి. సరే, నాలాంటి దానికి ఏ రేవుకి వెళ్ళా ముళ్ళ పరిగే అన్నప్పుడు తప్పదు కదండి. నాకు చేతులారా నేను చేసుకోవచ్చు, నాకు చేత కాక బాధపడనవచ్చు. ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనుకోండి, నా వెనకాల నాకు 4 అండ ఉందనుకోండి, వారి ప్రోత్సాహం ఉందనుకోండి, నేను చేయటం ఒకటే, నేను చేస్తే ఉన్నది వారు చూసుకోవచ్చు. మరి ఈ ఛానల్ గురించి నాకు తెలియదు. నా చేత పాపం వాళ్ళు చిన్నపిల్లలాళ్ళు పెడదామండి ఆంటీ గారు, మీరు మంచి వంటలు చేస్తారు కదా, చాలా బాగుంటాయి కదా, చూస్తారు అని అప్పటికి వాళ్ళ అంటే అనుభవం ఉన్నవాళ్ళు ఏమీ కాదు. అంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు మాత్రమే. అలా చెబితే సరే అని వాళ్ళ మాటకి నాకు తెలియదు, ఇందులో ఇలా పెడితే ఇలా మనీ వస్తుందంటాను, కానీ దీనికి ఇలా చెయ్యాలి, ఇలా వీడియోలు తీస్తే సరిపోదు, దానికి బోళ్ళు ప్రోత్సాహం ఇవన్నీ నాకు తెలియదు. నేను చేస్తే నేను చెబితే అందరూ వింటారా, చూస్తారా, అయితే సరే అనుకుని ప్రమాణకం సాక్షిగా నేను పెట్టుకున్నాను. ఆ బొట్టు సాక్షిగా నాకు అది అప్పుడు అంతవరకనే తెలుసండి. నాకు రెండో విషయం నాకు తెలియదు, చేస్తున్నాను పెడుతున్నాను, 10 మంది చూసినా ఆనందం పడిపోయాను, 5గురు చూసినా ఆనందం పడిపోయాను, మరి ఒక 25 మంది చూసినా ఆనందం పడిపోయాను. అంతా కొంచెం 100 కూడా చూసి ఊర్లండి. మరి ఫస్ట్ అంటే సగంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఇంకా అందరూ ఇలా అంటుంటే, మీకు లాంటి వాళ్ళకి ఏమవుతుంది, నీకు లాంటి దాన్ని ఎలాగా నువ్వు ఇలా మాట్లాడతావు, నువ్వు అలా మాట్లాడతావు అని ఎవరో కాదండి, ఎవరో కన్న పీగలే అనేటప్పటికి, అయితే నేను చేస్తే అవ్వదేమో, నేను చేస్తే చూడరేమో, ఇలా కాదేమో, సరే అనేసి అప్పుడు కూడా వీడియోలు అయ్యి చూసేయటం నాకు తెలియదు అని సరే మానేద్దామని మానేశాను. ఒక 5-6 నెలలు మానేశాను. కానీ ఏదో వెలుతుగా అనిపిస్తుంది. అలా అంటారండి, ఎవరన్నారో పెట్టండి, ఎప్పటికోకప్పటికి వీడియోలు ఏదో ఒక వీడియో వల్ల మీది అభివృద్ధి అవుతుంది, అప్పుడు ఎవరొక్కరు చూసి పెడతారో అంటే మళ్ళా పిచ్చి మళ్ళా మొదలుపెట్టి చేసుకున్నాను. ఎవరేమంటే నీకెందుకు అనే మరి ఇంటి యజమాని ఇప్పుడు ఎందుకు వద్దంటే ఆ వీడియోలు అవసరమా అని అనేటప్పటికి నాకు చాలా బాధ కలుగుతుంది. మా బాబు ఒక్కడు మాత్రం పాపం అడిగి నచ్చకపోయినా, అడిగి నచ్చినా కూడా నేను చేసే పని ఎంకరేజ్ చేస్తాడే తప్ప వద్దు అని ఖండించి అనడం. ఏదైనా కూడా తనకి అన్ని వంటలు నచ్చుతాయి, నాయి తింటాడు, అందరికి ఫ్రెండ్స్కి అందరికీ మా మమ్మీ బాగా చేస్తారని చెబుతాడు. కానీ అది ఒకవేళ ఏదన్నా బాగోలేదు అనుకోండి, అమ్మ ఇది ఇలా చేసి ఇప్పుడు ఇలా చేయలేదు అని అనడం. ఇది ప్రమాణకం సాక్షిగా చెబుతున్నాను. అంటే తనలో ఉన్నది అది, అంతేగాని ఈ వీడియోల గురించి ఫస్ట్లోనే అన్నాడు ఎందుకు అని వచ్చి రానట్టు ఈ మధ్యలో కూడా అన్నాడు. అది ఇంకొకరు ఫోర్స్ వల్ల అన్నాడని నాకు తెలుసు. నేను చేసేది ఇది తప్పు కాదు కాబట్టి ఆడు కాదు కూడదు అనేది లేదని వాడికి తెలుసు. తను చాలా ఏదో అంటారు కదా, జెంటిల్మెన్ ఏదో అంటారు కదా, చాలా ఆలోచిస్తాడు, చాలా బాగా మాట్లాడతాడు. కొన్నిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం తిక్కగా ఉంటుంది. కన్న బిడ్డని తప్పున్నా చెప్పాలి, తప్పు లేకపోయినా చెప్పాలి, తల్లిగా నా ధర్మం కాబట్టి. మరి పెద్ద పాప కొన్ని రోజులు చూసింది, నేను బ్రాహ్మలు ఆడాను, అమ్మ నువ్వు తీసుకుని బయోడేటా అంతా ఏమేమి మెసేజ్లు వస్తాయో నాకు తెలియదు కాబట్టి నువ్వు చూడమ్మా చెయ్యని అడిగితే
వాళ్ళ బాబు మేము పెట్టుకుని మేము చూస్తామమ్మ అని పాపం వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు పెట్టుకున్నారు. కానీ దీని గురించి మా పాప వివరించి చెప్పడానికి చేయడానికి తను చేసి లేదు. మరి ఇప్పుడు ఈ ఛానల్ పెట్టామనుకోండి, దీని గురించి తెలుసుకోవాలని ఎంతో లోతుకెళ్తేనే దీని గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఛానల్ చూడటం కరకే కానీ ఈ ఛానల్ ఎంతవరకు ఏంటో తెలుసుకోవాల్సిన పని వాళ్ళకేంటి, వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకి అవసరం కాదు కదా పాపం. అందువల్ల తెలియదు, తనకి తెలియక అది తెలుసుకుని కొన్ని అమ్మ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పింది, చేసింది. తర్వాత 4000 గంటలు అవుతే మనకు నోటిఫికేషన్ అది ఇది వస్తుంది అన్న తర్వాత 4000 గంటలు అయిన తర్వాత నోటిఫికేషన్ రాలేదని చెప్పి అది ఏదో అవ్వాలమ్మా, ఇంకా ఇలా అవ్వాలి, ఇవన్నీ చేయాలంటే మన తరం కాదు, ఇంతమంది చూడాలి అనేసి ఇలాగా అనేసి పాపం తనకి ఇబ్బంది అనిపించింది తను చూడటానికి. సరే తను కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు అనేసి సర్లే అమ్మ మానేస్తానులే అని చెప్పేసి ఆఫ్ చేసేసి ఇక మానేస్తానండి అని కూడా వీడియో పెట్టాను. అప్పుడు తెలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అదేంటండి మానొద్దని అలానే మెసేజ్లు కూడా ఇవి పెట్టారు. సరే అనుకుని మళ్ళా 10 రోజులు ఆగాను కానీ మనసు ఆగలేదు. ఇలా మాట్లాడి చెబుతుంటే మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్గా చూసారు అనుకోండి, అప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంది. నాలో ఉన్నది బయటకు వచ్చి ఈ మాటలు కూడా చెప్పాలి, వాళ్ళు వింటున్నారు కదా అనేసి ఒక అభిప్రాయం నాకు కలుగుతుంది అనమాట. తర్వాత ఫస్ట్ మా చిన్న పాప ఉంది, తను చదువుకుంది, తనకు తెలుసు ఛానల్ పెట్టింది, 40 వీడియోలో 30 వీడియోలో పెట్టింది, తనకు క్లిక్ అవ్వలేదని ఆఫ్ చేసేసింది. తను కొంచెం లోతుకెళ్ళి చూడగలదు, చేయగలదు, చెప్పగలదు. తనని ఎంచుకున్నాను నేను ఫస్ట్. అంటే ఇది వీలవ్వదమ్మ, నేను చేయలేను, నా వల్ల కాదు, అలాగే ఇలాగని చెప్పింది. అంటే అలా కాదని బతిమలాడి బామలాడితే ఇప్పుడు మీరు మెసేజ్ పెట్టారనుకోండి, ఆ మెసేజ్కి రిప్లై పెట్టాలి కదా, అది కూడా చాలా కష్టమని చెప్పింది. తర్వాత నేను హ్యాష్ట్యాగ్లు అయ్యి నీ తెలియకుండా పెట్టేసాను అనుకోండి, నేను వాయిస్ రికార్డ్ ఇస్తానమాట, ఈ కూర ఇది గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అని చెప్పాను అనుకోండి, అందులో గుత్తి వంకాయ పోయి ఒక కాయనో లేకపోతే గుత్తనో వచ్చిందనుకోండి, మాటలన్నీ గమ్మున ఎక్కువ, నాకు అంతగా చూసుకోవటం తెలియదు, ఒక కంగారు ఒకటి పెట్టేయాలనేది. అందుకును ఇది బాగా అంటే ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తు కూడా ఉండాలనే భావన నాకు తెలియదు అనమాట. దానివల్ల తప్పులు వస్తాయి కదా, అవి మార్చడం అంటే చాలా కష్టమైన పని, చాలా టైం పడుతుంది, మార్చడం అంటే మామూలు విషయం కాదు అని చెప్పేది. సరేలే అయితేనే అనుకుని తప్పులు వచ్చినా ఎవరు ఇలా తప్పు పెట్టారనో మెసేజ్ ఎవరు నాకు పెట్టలేదు, ఎవరు నన్ను నిందించనలేదు, నాకు తెలియదండి నీ వీడియోలో చెప్పటం వల్ల వారికి అవసరం లేదనుకున్నారు. ఎప్పుడు ఎవరు నన్ను విమర్శించి ఏది అనలేదు, జరగలేదు ఇంతవరకు. ఒకళ్ళు మాత్రం నా ఈ ఛానల్ గురించి చెబితే మాకు కావలసిన వాళ్ళే, వాళ్ళు తెలిసిన వాళ్ళే, వాళ్ళ ఉన్న కుటుంబం విధానాన్ని బట్టి ఆడు మహా దుర్మార్గుడు అన్నమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి. ఆ దుర్మార్గంగా ఏదో దూషించాలని 2-3 మాటలు పెట్టడం జరిగింది. దానికి మా పెద్ద బాబు చూసి ఆడికి గట్టిగా ఆడికి అదే మెసేజ్ తీసేసేలాగా రియాక్షన్ ఇవ్వడం జరిగింది. సమాధానం అయిపోయింది. ఎవరో కాదు కావాల్సిన వాళ్ళే, బయట వాళ్ళు ఎవరో అనలేదు. కోడిగుడ్డట్టు కోసం ఒకరు ఎవరో కానీ మరి బాగా తిట్టి పెట్టారు. ఏదోని ఇలాంటివి కూడా మాడిపోయింది కూడా కోడిగుడ్డ అంటారా, వంట చేతకు అన్నాను అని ఏదో అని పెట్టారంట. దానికి మా పాప పెద్ద పాప యాక్షన్ తీసుకుని మాట్లాడి తీసేసారు వాళ్ళు. అంటే ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అంటే ఈ పెద్ద వయసు వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు కొన్ని మాటలు తీసుకోలేరు. అమ్మ మీరు ఇలా చెప్పారు కదా, ఇందులో ఇదేంటి అలా వేసారంటే అది అలా కాదు కదా, విమర్శించవచ్చు, పిల్లల తల్లిని విమర్శించటే తప్పని నేనేమి అనను. కానీ అలాగా దూషించి మాట్లాడి చేసింది తెలిసిన దుర్మార్గుడు ఒకడో, తెలియని వాళ్ళు ఎవరో పిల్లలు ఆకతాయి వాళ్ళు. అంతేగాని ఇప్పుడు నా వీడియోల్ని ఎవరు విమర్శించి ఏ తప్పు పెట్టినా ఏమీ అనలేదు, తప్పు మాట్లాడినా ఏమీ అనలేదు. ఒకవేళ ఉంటే విమర్శ అనొచ్చు కానీ పెద్దవాళ్ళని అనకూడని మాటలయ్యి మాట్లాడకూడదు. తల్లితో సమానమైన వాళ్ళు అమ్మమ్మలాగో నానమ్మలాగో భావించుకోమంటున్నాను కదా, అలాంటప్పుడు తప్పుగా అనకూడదు అనేది ఒక నా భావన. సరే చాలామందికి చాలా రకాలుగా చాలా వీడియోల్లో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు పెడుతూ ఉంటారు, వాళ్ళు రియాక్షన్ బాధపడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనకు నచ్చకపోతే చూడటం మానేసేయాలి. నచ్చింది అనుకోండి చూడాలి, కానీ ఒకరిని విమర్శించి మనం తిట్టడం అనేది తప్పు. విమర్శ అడగొచ్చు, ఏమండి మీరు ఇలా అన్నారు కదా, ఇలా కదా, ఇది కాదా అని మీరు అడగొచ్చు, అనొచ్చు, తప్పు లేదు. కానీ దాన్ని దూషించి నీకు వీడియోలు చేయటమే రాదు, నీ బతుకది, నువ్వు ఇలాంటి దానవు, నువ్వు పిల్లల్ని అడ్డు పెట్టుకుని చేసుకుంటున్నావంటే నువ్వు సింపతి కోసం చేస్తున్నావు. ఎలా చేసుకుంటున్నారో వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, అవన్నీ మనకే అవసరం కాదు. నన్ను అన్నారని కాదు, వేరే వీడియోలు చూసిన వారు వాళ్ళు అన్నారని అలా బాధపడినప్పుడు ఇన్న మాటలు మీ దగ్గర నేను ఇలా మాట్లాడుతున్నాను. అయితే నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు మా చిన్నపాప ఎట్టి పరిస్థితుల్లోనే నాకు సహాయపడలేదు, నన్ను ఇలా అన్నది. ఎప్పుడైనా పిల్లలు ఎలా ఉంటారో తెలుసునా అండి,
ఇప్పుడు నా పిల్లలనే కాదు చాలామంది ఎలా ఉంటారో చెప్పనా, మనకి నా దగ్గర ఏదన్నా మరి కావాలి, నేను నన్నే ఉదాహరణ పెట్టుకుని చెబుతున్నాను. మరి నాది ఉంచి ఏమన్నా వాళ్ళు పట్టుకెళ్ళాలి, వాళ్ళకి ఏమన్నా కావాలి అన్నప్పుడు చాలా ప్రేమగా చాలా తియ్యగా ఈసారి ఇప్పుడు ఈ పంపుతుంది ఈ టైంకి అన్నప్పుడు 100 ఫోన్లు వస్తాయండి. 100 రకాలుగా తీయగా మాట్లాడతారు. అయిపోయింది అనుకోండి, ఇది అందుకున్నాము, ఇందులో ఇది ఉన్నదే అన్న మాట కూడా రారు, చెప్పరు, అనరు. మనం నా పెద్దవాళ్ళ నుంచి నేను నా తల్లిదండ్రుల నుంచి నేనేమి అలా లభించుకుని తెచ్చుకుని బ్రతుకునే వాళ్ళు ఏమీ కాదు. అన్నీ మా వారు రెక్కల కష్టం మీద బతికిన వాళ్ళమే. అమ్మని పెడితేనే అమ్మ, పెట్టకపోతే బొమ్మలాగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి, చాలామంది ఉంటారు. అది చాలా అసహ్యంగా ఉంటుంది. మరి చూడండి, నాకు అర్జెంటు కాల్ అవుతుంది, మళ్ళీ మాట్లాడుతాను.